పుష్కర స్నానాలు ఆచరించేందుకు వచ్చే పిల్లలు వృద్ధులు జనరద్దీలో తప్పిపోకుండా ఉండేందుకు జియో ట్యాగ్లు పుష్కరాల్లో తొలిసారి అమలు పరుస్తున్నారు. జియో ట్యాగింగ్ తీరుతెన్నులపై మా ప్రతినిధి కూర్మరాజు మరిన్ని వివరాలు అందిస్తారు. వాళ్ళని నేరుగా గుర్తించడానికి, అలాగే వాళ్ళ తల్లిదండ్రుల నుంచి వాళ్ళు ఒకవేళ ఈ జన సమూహంలో తప్పిపోయినట్లయితే వాళ్ళని మళ్ళీ తిరిగి వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర చేర్చడానికి కూడా ఉపయోగపడుతుంది. దీనికి సంబంధించి ఇప్పుడు ఈ ట్యాగింగ్ వేస్తున్నారు. ఈ ట్యాగింగ్ సంబంధించి ఈ ట్యాగింగ్ వల్ల ఏంటి, ఎవరెవరికి వేస్తున్నారు ఈ ట్యాగింగ్? నా పేరు కవిత. ఈ ట్యాగ్స్ ఎవరికంటే బిలో 12 ఇయర్స్ వాళ్ళకి, చిల్డ్రన్కి వేయడం, తర్వాత అబౌవ్ 60 ఇయర్స్ సీనియర్ సిటిజన్స్ కూడా మనం ఇది ట్యాగ్ వేస్తాం. వాళ్ళ పేరు రాస్తాం, వాళ్ళ ఫోన్ నంబర్ రాస్తాం. తర్వాత అదే పేరు వాళ్ళ ఇన్ఫర్మేషన్ అంతా కృష్ణా పుష్కరాలు చైల్డ్ ట్రాకింగ్లో మేము ట్రాక్ చేస్తాం. ట్రాక్ చేసినప్పుడు ఏ బాబన్న మిస్ అయినా కూడా మా డిపార్ట్మెంట్ వాళ్ళకి తల్లిదండ్రులకి క్షేమంగా తీసుకొని అందించేదానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. అలాగే వృద్ధులకు కూడా, సీనియర్ సిటిజన్స్ కాబట్టి వాళ్ళకు కూడా ఇది వేసినప్పుడు వాళ్ళు ఎవరన్నా మిస్ అవుతే వాళ్ళ దగ్గరికి మా ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంటు ఇందులో ఇప్పటి వరకు దుర్గాఘాట్లో ఇలా జరిగింది సార్. ట్యాగింగ్ ద్వారా మొత్తం వాళ్ళని చాలా తొందరగా వాళ్ళని కనుగోవడానికి కానీ, అలాగే వాళ్ళ తల్లిదండ్రుల నుంచి వారు వేరైన పక్షంలో వాళ్ళని తిరిగి వాళ్ళకి చేర్చడానికి, అలాగే ఆన్లైన్ ట్రాకింగ్ కూడా ఉపయోగపడుతుంది అనేసేమో అధికార యంత్రాంగం చెబుతోంది. కెమెరామెన్ భాస్కర్తో కూర్మరాజు, ఈటీవీ న్యూస్, విజయవాడ.